హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ పచ్చడి కోసం నేను 4 మీడియం సైజు ఉల్లిగడ్డలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అందులోని కారం కోసం 10 ఎండుమిర్చి తీసుకున్నాను. కారం ఇంకా ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడిగా అయిన తర్వాత అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత అందులో కొన్ని మెంతులు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవన్నీ వేగాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకునే అవసరం లేదు. ఈ ఆనియన్స్ ముక్కలన్నింటినీ 3-4 నిమిషాల పాటు ఆయిల్లో సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా సాఫ్ట్గా అవ్వడానికి లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయ్యాయి కదా, ఇందులో పావు టీ స్పూన్ పసుపు, కొంచెం చింతపండు వేసుకొని బాగా కలుపుకొని 2 సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ముక్కలన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పప్పు దినుసులు, ఎండుమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా అందులో ఒక 10 వెల్లుల్లి రెక్కలు వేసుకోవాలి. వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా కచ్చాపచ్చగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి మరీ గట్టిగా ఉంది కదా, అందుకోసం ఇందులో కొన్ని వేడి నీళ్ళు వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండేటట్టుగా చేసుకోవాలి. ఈ పచ్చడిలోకి పోపు కోసం ఆనియన్స్ వేయించుకున్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడే దంచినవి వెల్లుల్లి రెక్కలు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వీటన్నింటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకోవాలి. అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఉల్లిపాయ పచ్చడి రెడీ అండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంతో పాటు బ్రేక్ఫాస్ట్లో కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.